सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। అందంగా ఉందావు గోవిందా రామ, అందితే నీ సొమ్ము పోయిందా భామ. అందంగా ఉందావు గోవిందా రామ, అందితే నీ సొమ్ము పోయిందా భామ. అందంగా ఉన్నాను గోవిందా రామ, అందకుంటే నీ సొమ్ము పోయిందా మావ. పులకలెన్నో రేపుతుంటావు, పలకరిస్తే రేపు అంటావు. తళుకులెన్నో ఆరబోస్తావు, తారలాగా అందనంటావు. న్యాయమా ధర్మమా, న్యాయమా ధర్మమా. ముత్తులన్నీ మూటగట్టి ఉట్టి మీద పెట్టుంచాను మామ. కన్ను కొట్టి చేయి పట్టి చేయమంటే ప్రేమ బోని. న్యాయమా ధర్మమా, న్యాయమా ధర్మమా. అందంగా ఉన్నావు గోవిందా రామ, అందకుంటే నీ సొమ్ము పోయిందా మావ. కోక కడితే కొంగు పడతావు, పూలు పెడితే బెంగ పడతావు. చేపలాగా ఈతలేస్తావు, చూపులోనే జారిపోతావు. న్యాయమా ధర్మమా. రాజుకున్న మోజు మీద జాజి పూలు వాడిపోయే భామ. లేత సోకో పూత రేకో చెయ్యనంటే మేజువాణి. న్యాయమా ధర్మమా, న్యాయమా ధర్మమా. అందంగా ఉన్నాను గోవిందా రామ, అందకుంటే నీ సొమ్ము పోయిందా మావ. ఆ తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ. ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా. మిఠయ్యా
చూస్తే నెవర బుద్ధి, జాంపండు చూస్తే కొరక బుద్ధి, లేత బుగ్గ చూస్తే నెమర బుద్ధి, జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ధి, ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ధి. ఎందుకీ పాడబుద్ధి, అందుకే తన్నబుద్ధి. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. మల్లెపూలు మసతీర ఎర్రగాలులు, మల్లెపూలు మసతీర ఎర్రగాలులు, కట్టుకొని వచ్చాడు కిష్టప్ప, మంచి గుబుల మీదున్నాడు కిష్టప్ప. ఆ గుబులే మిఠయ్యా, ఈ బురుకే మిఠయ్యా, ఆ గుబులే మిఠయ్యా, ఈ బురుకే మిఠయ్యా. ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా. ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా. వీరి మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా, సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. ఎందుకీ గొడవలయ్యా, పిచ్చి మనసు రామయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా. బంగారు బాతుగుడ్డు, బంగారు తొక్కుడు లడ్డు, బంగారు బాతుగుడ్డు, బంగారు తొక్కుడు లడ్డు. సయ్యనవే నా సరస కుర్రావే, సయ్యనవే నా సరస కుర్రావే. కక్కెర తునక కిక్కురు మనక, పక్కకు వస్తే చేరుస్తా నీ బొడ్డు. గాడిద గుడ్డు, బంగారు బాతుగుడ్డు, బంగారు తొక్కుడు లడ్డు. తీగ నడుములో రాగమున్నది, పాల సొగసులో మీగడున్నది, వయసు వరదలా పొంగుతున్నది, మనసు మరదల అంటూ ఉన్నది. తుంటరి గుంట ఒంటరి గుంటే, ఒంటరి గుంట ఒంటరి గుంటే, ఒంటికి మంచిది కాది పొద్దు లడ్డు నా లడ్డు. గాడిద గుడ్డు. అబ్బాయి ఒళ్ళు ఎలా ఉన్నది, అమ్మాయి వాటం తెలియకున్నది. అబ్బాయి ఒళ్ళు ఎలా ఉన్నది, అమ్మాయి వాటం తెలియకున్నది. చెయ్యి తగిలినా చెత్త తగిలినా తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు ఓ జిడ్డు. గాడిద గుడ్డు, బంగారు బాతు గుడ్డు, Shut up. బంగారు తక్కుడు లడ్డు. Shut up. హస్సుమన్నది కడుసు చిన్నది, కిస్సు కిస్సని అడుగుతున్నది, పగటి చుక్కలా వెలుగుతున్నది, పడు
పడుచు దిక్కులా ఎదుటే ఉన్నది లకుముకి పిట్ట తికమక పెడితే లకుముకి పిట్ట తికమక పెడితే చెకుముకి దెబ్బ తినిపిస్తా నిల్లడ్డు నల్లడ్డు గాడిద గుడ్డు హలో మిస్టర్ అడవి రాముడు అల్లరి పెట్టే డ్రైవర్ రాముడు హలో మిస్టర్ అడవి రాముడు అల్లరి పెట్టే డ్రైవర్ రాముడు తాతకి తాతకి రాకి పిల్ల చలాకి చూపిస్తాలే చూడు ఓ జిడ్డు గాడిద గుడ్డు బంగారు పాత గుడ్డు బందారు తొక్కుడు లడ్డు సయ్యన్నవే నా సరసకు రావే సయ్యన్నవే నా సరసకు రావే చక్కెర పులక ఎక్కురు మనక పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డు గాడిద గుడ్డు
వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. సంగల రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, దీక్షా కంకణధారులు, రుధిరోద్గారులు, ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు. నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు. మన సీతారామరాజు. ధనం ధన 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 నిస్పహర ప్రణవధ్వనులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు. భయంకరం మందాకి సీతారామరాజు. కాశుపదాస్తపు చాపందాకి సీతారామరాజు. మధ్యంగిన మాట్లాంగుని ఓడే బయలుదేరినాడు. ఎలా బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా, దంత శార్దూలాలు వెంట వస్తుండగా, కంటకావృత మహాకానన ధ్వములలో కాలినడకను కోయి కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు. విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు. వరదాస్య శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు. తగిట తగ తరికిట తరికిట. ఎన్నెన్నో పోరాటాలలో రాజు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్ర్యం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రటపడి నిట్టూరుపు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం తరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు. ఆంధ్రదేశమా
అస్తమించినాడా యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా అంతరించినాడా వీరులు అంతరించిపోరు ఒక యోధుని మరణం శతవీరుల జననం ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు అదే నెత్తురు అదే తత్వ అదే స్వేచ్ఛకై ఆరాటం ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం జననీ దస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం అహోరాత్రులాహారం నిద్రా విసర్జించి లేద్దాం సహస్రజ్వాలాతోరణ మాలిక నగరేద్దాం సహస్రజ్వాలాతోరణ మాలిక నగరేద్దాం स्वतंत्र भारत की इंकलाब जिंदाबाद विप्लवम इंकलाब जिंदाबाद विप्लवम వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు సంగల రంగ విహారులు శాస్త్రవదల సంహారులు దీక్షా కంకణధారులు రుధిరోద్గారులు ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు మన సీతారామరాజు ధనం ధన 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 నిస్పహర ధ్వనులే మన్యమంతగా మారు మోగగా సీతారామరాజు భయంకరమందాకి సీతారామరాజు శాశ్వతాత్మకు చాపందాకి సీతారామరాజు మధ్యంగిన మాట్లాండుని ఓడే బయలుదేరినాడు ఎలా బయలుదేరాడంటే దంతశార్దూలాలు వెంట వస్తుండగా దంతశార్దూలాలు వెంట వస్తుండగా దంతకావృత మహాకానన ధ్వములలో కాలినడకను కోయి కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు పరదాస్య శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు ఎన్నెన్నో పోరాటాలలో రాటు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన
ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. ఆ అతను కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా తుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రటపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం కరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. వీరు అంతరించి పోరు. ఒక యోధుని మరణం, శతవీరుల జననం, ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే సత్తువ, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం. జననీ దస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రులాహారం నిద్రా విసర్జించి లేద్దాం. సహస్రజ్వాల తోరణ మాలిక నగరేద్దాం. సహస్రజ్వాల తోరణ మాలిక నగరేద్దాం. स्वतंत्र भारत की इंकलाब जिंदाबाद, विप्लवम इंकलाब जिंदाबाद, विप्लवम. మధురం ఆ తలపే నీ పిలుపే. ఎదలో తొలి బలపే విరహం జత కలిసే. మధురం ఆ తలపే నీ పిలుపే. ఎదలో తొలి బలపే.
పూలతో పూజించని విరితేనెలే నన్ను తాగని. నా యవ్వనం పులకించని అనురాగమే పలికించని. కలగన్నది నిజమైనది కథలే నడిపింది జరలు తొలి బలతే విరహం గత కలిసే మధురం నా తలపే పిలుపే. ఎదలో తొలి వలపే మురిపించనా నా ప్రేమలో. ఈ కమ్మని తొలిరేని కొనసాగని మనదంతని. మోహాలలో మన ఊహలే సాగే చలరేగే ఎదలు తొలి వలపే విరహం జత కలిసే మధురం నా తలపే పిలుపే. ఎదలో తొలి వలపే విరహం జత కలిసే మధురం నా తలపే నీ పిలుపే. ఎదలో తొలి వలపే. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. సంగల రంగ విహారులు శాస్త్రవదల సంహారులు దీక్షా కంకణధారులు రుధిరోద్గారులు ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో తీరులు. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో తీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో తీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు. మన సీతారామరాజు. ధనం ధన 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 నిస్పహర ధ్వనులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు. భయంకర మందాకి సీతారామరాజు. శాశ్వతాస్తపు చాపందాకి సీతారామరాజు. మధ్యంగిన మాట్లాండుని ఓడే బయలుదేరినాడు. ఎలా బయలుదేరాడంటే
జంట శార్దూలాలు వెంట వస్తుండగా జంట శార్దూలాలు వెంట వస్తుండగా కంటకావృత మహాకానన ధ్వములలో కాలినడకను కోయి కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు వరదాస్య శృంఖల ఛేదనమే ధ్యేయముగా తెల్లదొరల మీద పోరు ప్రకటించాడు ఎన్నెన్నో పోరాటాలలో రాజు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్ర్యం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. ఆ అతను కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రకపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం తరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు. ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నవో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. వీరులంతరించి పోరు. ఒక యోధుని మరణం, శతవీరుల జననం. ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే తత్వ, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం. జననీ దాస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రునాహారం నిద్రా విసర్జించి లేద్దాం. సహస్రధ్యానాతోరణ మాలిక నగరేద్దాం. సహస్రధ్యానాతోరణ మాలిక నగరేద్దాం. స్వతంత్ర భారత్ కి
తల్లర స్వామి శరణం శరణం అయ్యప్ప, చల్లని నీ దయ తల్లర స్వామి శరణం శరణం అయ్యప్ప. సుధామయ మా వ్యధలు తీర్చరా శబరిగిరీశ అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. మధనము జరిగే వేళ హరిమోహినిగా అవతరించగా హరిహర సంగమ ఫలమై కలిజన దుష్కర హరమై కొలిచిన వారికి వరమై వెలసిన
వెలుగు చూపరాయ్యప్ప. మకర ప్రదీప అయ్యప్ప మహోదయ సూదర అయ్యప్ప. మకర ప్రదీప అయ్యప్ప మకర ప్రదీప అయ్యప్ప మహోదయ అయ్యప్ప మహోదయ సూదర అయ్యప్ప. పరమహంసవై బ్రహ్మచారివై సంసార బాధలు కడతేర్చగా పిలిచిన పలికే దేవుడవై అడగక దొరికే దీవెనవై ఆపదలో నేనున్నానని అభయమునిచ్చే అయ్యప్ప ఆదుకోరమాయ్యప్ప. అయ్యప్ప అయ్యప్ప മധുമാസമായല്ലോ മലർവാടിയിൽ പ്രേമമണി വീണയതു മീട്ടാൻ വരുമോ സഖി. മമ ജീവിതാനന്ദ മണിക്കോവിലിൽ എന്നും അണയാത്ത ദീപമായി വരുമോ ഭവാൻ. പണിക്കാര മിന്നും നിലാവിൻ പൊന്നിൻ പൊടിയ പൂത്താലി തീർക്കുന്ന പൊൻപണിക്കാര തേലിയന്നു നീ ഈ താലി താതുമാരെ. മധുമാസമായല്ലോ മലർവാടിയിൽ പ്രേമമണി വീണയതു മീട്ടാൻ വരുമോ സഖി. മന്ത്രകോടിയുമായി സന്ധ്യാവധൂ വന്നു മാറത്തു ചാത്തുമീ നവമാലിക. മന്ത്രകോടിയുമായി സന്ധ്യാവധൂ വന്നു മാറത്തു ചാർത്തുമീ നവമാലിക. ആ മാനസേശ്വരി നീ മാത്രമെൻ സഖി. മമ ജീവിതാനന്ദ മണിക്കോവിലിൽ എന്നും അണയാത്ത ദീപമായി വരുമോ ഭവാൻ. ജന്മനമാശ കല്ലോലമായി അതിലെന്നും കളിയോടമായി. ജന്മനമാശ കല്ലോലമായി അതിലെന്നും കളിയോടമായി. പിരിയാതെ ഈ വിധം പ്രിയമാർന്നു ജീവിതം മാനസമാശ കല്ലോലമായി. അതിലെന്നും മുഴുകും നാം കളിയോടമായി.